హైదరాబాద్ పాత బస్తీ గుల్జర్ హౌస్ సమీప భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్న ఆయన పురాతన భవనాల్లో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాటిని నిరంతరం తనిఖీ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. అలాంటి భవనాల్లో నిర్మాణాన్ని ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదంటోన్న రంగనాథ్ యజమానులు తప్పకుండా తగిన అవగాహనతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోందంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఈటీవీ ముఖాముఖి. పాతబస్తీ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం యావత్ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇందులో 17 మంది మరణించడం పట్ల ప్రధాని మోడీ నుంచి ప్రతి ప్రజాప్రతినిధి కూడా దీని మీద స్పందిస్తూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు, అధికారులతో సమీక్షించారు. మరి ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా చాలా చోట్ల పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో 100 ఏళ్ల నాటి భవనాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, హైడ్రా బాధ్యత ఏంటి అనేది తను అడిగి తెలుసుకుందాం. కమిషనర్ గారు నమస్తే అండి. నిన్న మీరు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రత చాలా మందిని కూడా కదిలించింది. ఒక హైడ్రా కమిషనర్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా గమనించారు సార్? చాలా బాధాకరమైన సంఘటన అది. దాదాపు 17 మంది మొత్తం ప్రధానంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పాత బిల్డింగ్స్, అంటే అరౌండ్ మోర్ దెన్ 100 years 125 years పైన ఉన్నటువంటి బిల్డింగ్స్. ఇవన్నీ కింద కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. జ్యువెలరీ దానికి సంబంధించిన పోల్ షాప్స్ కింద ఉన్నాయి, పైన ఇల్లులు ఉన్నాయి అనమాట. పాత బిల్డింగ్స్ కాబట్టి ప్రతి బిల్డింగ్ కి ఆనుకొని ఉంటాయి అనమాట. అంటే ఎక్కడ సెట్ బ్యాక్లు అట్లాంటి లేవు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌసే కాదు, పలు ప్రాంతాల్లో కూడా ఇలా ఉన్నాయి. స్ట్రక్చరల్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ అనేది ఈ మధ్య వచ్చిన కాన్సెప్ట్స్. స్టేర్ క్రేస్ ఇంత విడ్త్ ఉండాలి, లేకపోతే కనుక దాని చుట్టూ సెట్ బ్యాక్ ఏరియా ఇంత ఉండాలి. రకరకాల నామ్స్ ఉన్నాయి మనకి, ఎన్బీసీ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి నామ్స్ అయిన చాలా యాక్సిడెంట్స్ కూడా కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు నిన్న కూడా అక్కడ అయింది ఏంటంటే, మనకి కింద పోల్ షాప్లో ఉన్నటువంటి ఏసీ దాంట్లో లేదా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ దీంట్లో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్యానలింగ్ అంతా వుడెన్ ప్యానలింగ్ చేసి ఉంది షాప్లలో, అది అంటుకొని దాని ద్వారా మొత్తం ఫైర్ అంతా వచ్చింది అనేది. ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంది, బయటకు వచ్చే పరిస్థితి లేదు జనాలకి, ఇరుకిరుగ్గా ఉంది మొత్తం కూడా. కొంతమంది ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి పక్క బిల్డింగ్ వేరే బిల్డింగ్కి లాడర్స్ ద్వారా జంప్ చేసి వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయడంతో లేదా లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు హెల్ప్ చేయడంతో అట్లా కొంతమంది పక్కకి నలుగురు తప్పించుకోగలిగారు. పాత ఏరియాస్ అన్నింటిలో ఇలానే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా దీని మీద అంటే గవర్నమెంట్ కూడా చాలా, డిప్యూటీ సీఎం గారు కూడా వారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, మనం త్వరలో దీని మీద ఒక రిఫార్మరేటివ్గా కూడా గవర్నమెంట్ వైపు నుంచి పెట్టి ఒక డీటెయిల్గా అంతా చర్చించి కొన్ని సంస్కరణలు తీసుకురావాలనేటటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డెఫినెట్గా దీంట్లో చాలా సంస్కరణలు కూడా చాలా అవసరం అనమాట. ఇట్లాంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ఇంకా ముందు ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ ఫ్లాట్స్లో, అపార్ట్మెంట్స్లో కూడా లేకపోతే ఇతర చోట్ల కూడా కింద ఈ ఈవీ ఛార్జింగ్ చేసినప్పుడు కూడా అవి కూడా ఇక్కడ ఎక్స్ప్లోడ్ అవటం, లేకపోతే ఫైర్ షార్ట్ సర్క్యూట్ అవటం, ఇట్లాంటివి కూడా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. ఫైర్ యాక్ట్లోనే మనకు కొంత మార్పులు చేయడానికి కూడా అవసరం అనేది గుర్తించడం కూడా మాకు ఈ వర్క్ షాప్స్లో కూడా పలు సూచనలు చేయడం కూడా జరిగిందన్నమాట. హాస్పిటల్స్లో కూడా మీరు చూస్తే కనుక ఆక్సిజన్ లెవెల్స్ మామూలుగా మనకి చూస్తే కనుక అట్మాస్ఫిరిక్ ఎయిర్లో 21% ఉంటుంది. బట్ ఇది ఈ ఐసీయూస్లో ఇక్కడంతా కూడా మీరు చూస్తే 23% అలా ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఎక్కువ సిలిండర్స్ యూజ్ చేయటం, లేకపోతే అక్కడ ఇదంతా ఫైర్ కూడా అంటుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, పాత గోడౌన్స్. ఇట్లా మనం ఫైర్ యాక్సిడెంట్స్ అన్నింటినీ కూడా అధ్యయనం చేసి మనం పాత యాక్సిడెంట్స్ అన్నింటినీ కూడా తీసి ఎక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు దాని కారణాలు అనేది మనం లోతుగా వాటిని విశ్లేషణ చేసి మనం దాన్ని స్టడీ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ కూడా మనం చట్టంలో సవరణలు చేయటం అనేది జిహెచ్ఎంసీ పరిధిలో అట్లానే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా కూడా ఎన్ఓసీలు జారీ చేసేది ఉంటుందన్నమాట ఫైర్ సేఫ్టీకి సంబంధించి. కొత్త బిల్డింగ్స్ అన్నిటికీ డెఫినెట్గా మేము స్ట్రింజెంట్గా ఉన్నాము ఎన్ఓసీసీ. బట్ పాత బిల్డింగ్స్ కొన్ని లక్షల బిల్డింగ్స్ ఉన్నాయి, దాని మీద కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి డైరెక్షన్స్ తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు వాళ్ళకి అనుగుణంగా అక్కడ కూడా రేపు తప్పకుండా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ప్రభుత్వం దగ్గర కూడా మేము ఈ పాయింట్స్ అన్నిటిని కూడా రైజ్ చేసి షూర్గా దీని మీద ఒక మంచి గైడ్లైన్స్ వచ్చేటట్టు విధంగా, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ దురదృష్టకరమైన కానీ కూడా దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఐ ఓపెనర్స్. మనకి చట్టపరంగా కూడా వివిధ పవర్స్ ద్వారా కూడా
మాకు బలోపేతం అయ్యే విధంగా జరిగితే గనక డెఫినెట్గా ఇంకా బెటర్ యాక్షన్ తీసుకోవడానికి అనేది గవర్నమెంట్కి విన్నవిస్తాం. అయితే ఇప్పుడు ఈ ఘటనతో పాత భవనాలకు సంబంధించి ఎలాంటి సమీక్ష జరుగుతుంది, పాత భవనాల విషయంలో యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాత భవనాల్లో స్ట్రక్చరల్ మోడిఫికేషన్స్ అంటే వీలు కాకపోవచ్చు, ఎందుకంటే అవన్నీ ఎప్పుడో కట్టిన 100 ఏళ్ల క్రితం 200 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్కి మనం మీరు ఎలా పెట్టండి అలా పెట్టండి కదా. బట్ మినిమం కొన్ని కేబులింగ్ దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ ఎలక్ట్రికల్ కేబులింగ్ మెయింటైన్ చేసేదానికి దాన్ని చెక్ చేసేటటువంటి సిస్టమ్ ఏమైనా పెట్టడం, దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేకపోతే ఇట్లాంటివి కొన్ని పెట్టుకోవటం, అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏమన్నా ఒకటి పక్క నుంచి ఒక ఐరన్ ల్యాడర్ తోటి వేరే ఏమన్నా ఇవ్వచ్చా అనేది ఇట్లాంటిది ఏమన్నా చూసుకోవటం, ఇట్లా కొంత అంటే అండ్ అన్నిటికన్నా ఎక్కువ అవేర్నెస్ కూడా పెంచడం, తద్వారా కూడా వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో ప్రభుత్వము యంత్రాంగం అంతా కూడా ప్రజల సహకారంతో దీంట్లో చాలా మార్పులు చేసి అండ్ అంటే ఎక్కువ ఇబ్బంది లేకుండా అంటే స్ట్రక్చరల్గా మనం మార్పులు చేయటం ఇదంతా అనేది వీలు కాదు కాబట్టి కొన్ని ఏమి చేస్తే కనుక మినిమం ఫైర్ సేఫ్టీలన్నా మనం మెయింటైన్ చేయొచ్చు పాత బిల్డింగ్స్ దగ్గర అనేది కూడా చూసుకుంటూ ఏమన్నా కొన్ని అంటే చాలా చోట్ల చూస్తున్నాం మనం హాస్టల్స్ వస్తున్నాయి అండ్ ఏది మన ఈ పీజీ హాస్టల్స్ వందలాది మంది ఒకే బిల్డింగ్లో అనాథరైజ్గా ఉంటున్నారు. సో దీనికి సంబంధించింది కూడా రేపు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే కనుక మనకి చెప్పలేము ఎలాంటిది, ఎందుకంటే కింద సెల్లార్స్లో కిచెన్ అది పెడుతున్నారు, డైనింగ్ పెడుతున్నారు, అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జిటింగ్ అది ఉండదు. సో ఏమి బయటికి వెళ్ళే వాళ్ళకి ఎస్కేప్ రూట్ ఉండదు. ఇవన్నీ కూడా మనం అనుకుంటూ పలు రకాల యాక్సిడెంట్స్ అన్నింటినీ కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ ద్వారా కూడా వాళ్ళని కూడా మనం చైతన్యపరుస్తుంటే కనుక డెఫినెట్గా ఇటువంటి సమస్యకి మనం ముందు దీన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది మా భావన. ఫైర్ సేఫ్టీ విషయంలో తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ ప్రమాదాలకు గల కారణాలు కూడా అవుతున్నాయని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఏ విధంగా జరుగుతుంది సార్? అంటే మన హైడ్రా డిఆర్ఎఫ్ ఏమన్నా దానిలో భాగస్వామ్యం అవుతుందా? అండ్ ఎన్ఓసీస్ ఎవరికి ఇస్తున్నాము? కొత్తగా కట్టే బిల్డింగ్స్కి ఇస్తున్నారు, కానీ పాత బిల్డింగ్స్ కన్నిటికి కూడా ఎన్ఓసీ, ఎందుకంటే ఇది పబ్లిక్ రేపు హెరాస్మెంట్గా ఫీల్ అవ్వటం అనేది జరగకూడదు. లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా, బట్ అలానే మనం వదిలేలేము కాబట్టి సో దానికి కొన్ని చెక్స్ ఏమైనా పెట్టాలి అనే దానికి ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఇదంతా కూడా సో మనము మినిమం ఫైర్ సేఫ్టీ నామ్స్ పాత బిల్డింగ్స్లో కూడా మెయింటైన్ చేసేటట్టు చేయాలి. ఒకవేళ ఊరినే నోటీస్ ఇస్తే సరిపోదు, హైడ్రా నోటీస్ ఇచ్చిందా లేదా జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చినా ఒకవేళ చేస్తే కనుక ఫైర్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవ్వకపోతే కనుక వాళ్ళకి మీద ఏమైనా ప్యూనిటివ్ యాక్షన్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఏమైనా బిల్డింగ్ సీజ్ చేయొచ్చా, లేదా బిల్డింగ్ మీద ఏమైనా యాక్షన్ ఫైన్ వేయచ్చా, లేకపోతే వాళ్ళ మీద ఇంకేమైనా చర్యలు తీసుకోవచ్చా, ఏది లేకపోతే కనుక ఊరినే నోటీసు ఇచ్చి మనం వాళ్ళని చేయమంటే కనుక చేయలేకపోతే ఏం చేయాలి. సో 10 మంది చేయలేదు అనుకోండి, పక్కన 11వ వాడు కూడా ఏం పర్లేదు నేను ఎందుకు చేయాలనేటటువంటి విధానం వస్తుందన్నమాట. సో అంటే ఇవన్నిటికి కూడా నేను అనుకోవటం ఫండమెంటల్గా చట్టపరంగా బలోపేతం చేయటం, సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయటం చేసి తద్వారా మనకేంటంటే ఊరినే మనం తనిఖీలు చేస్తున్నాం అని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి మనం తనిఖీలు చేస్తే కాదు, దాన్ని రేపు ఎఫెక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టు ఆ తనిఖీలు చేసి ఒకవేళ గనక తనిఖీల్లో గనక వాళ్ళు లేకపోతే వాళ్ళ మీద ప్యూనిటివ్ యాక్షన్ తీసుకోవడం మొదలెడితే గనక ఒక 1000 మంది మీద యాక్షన్ తీసుకుంటే గనక 1,00,000 మందికి అది ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. కాబట్టి ఈ చట్టంలో మార్పుల ద్వారా అండ్ మనకి పలు రిఫార్మ్స్ సంస్కరణల ద్వారా అవుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అధ్యయనం జరిగిన తర్వాత పరిష్కారం అనే దాన్ని కూడా చేయడానికి పూర్తి. కమర్షియల్ ప్రాంతాల్లో కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ కానీ కూడా. సో ఇటీవల మియాపూర్లో జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా 2 సార్లు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి తనిఖీల్లో జాప్యం జరిగింది అనుకో. నేను ఎంతసేపు తనిఖీల్లో జాప్యం కాదండి, పబ్లిక్ కూడా మనం చూడాల్సిన తనిఖీలు డెఫినెట్గా ఒకే ఏరియాలో 2 సార్లు 3 సార్లు ఫైర్ యాక్సిడెంట్ అవుతుందంటే ఏంటి అక్కడ కాజెటివ్ కింద చాలా చోట్ల చూసాం. సో అంటే ఇప్పుడు ఇట్లాంటి సపోజ్ మేము తనిఖీ చేసినప్పుడు అనాథరైజ్డ్గా అతను ఆ బిల్డింగ్ని యూజింగ్ ఫర్ ఏది సమ్ కమర్షియల్ యాక్టివిటీ దాన్ని సీజ్ చేసే అధికారం ఉంటే గనక చర్యలు ఉంటారు. దానికి అనాథరైజ్గా అతను యూజ్ చేస్తున్నాడు. వేలాది మంది లక్షలాది మంది మీద ఉన్నాయి. సో చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ప్రభుత్వం ఎక్సెస్ చేస్తుందనో లేకపోతే అధికారులు ఎక్సెస్ చేస్తున్నారు అనేటటువంటిది కూడా మళ్ళీ వస్తుంది, ప్రజల నుంచే వస్తుంటుంది, లేదా కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా రావచ్చు. సో ఇవన్నిటి కూడా అందరం కలిసి దీనికి మనం అనుకుంటే తప్ప ఇట్లాంటి వాటిని మనం మార్చలేమన్నమాట. ప్రజలు కానీ రాజకీయ పక్షాలు కానీ అధికారులు కానీ చట్టసభలు ఇవన్నీ కూడా అంతా కలిసి సమిష్టిగా ఇంత సమస్యని హ్యాండిల్ చేయాలంటే కనుక మనం చేయాలి. ఇతర నగరాల్లో కూడా ఇంకేమైనా బెటర్ సిస్టమ్స్ ఉన్నాయి కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్డ్ దీని మీద స్టడీ చేసి త్వరలో ఒక మంచి కార్యాచరణతో వస్తే కనుక డెఫినెట్గా మనం దీన్ని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రజలు ప్రాణాలు రక్షించేందుకు
ఫైర్ ఫైటర్ కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిన్న చూసాం మనం సంఘటనలో. సో చిన్నపిల్లలు కూడా ప్రాణాలకు తెగించి కాపాడడం జరిగింది. సో డిఆర్ఎఫ్ సంబంధించి ఎంతవరకు మనకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు? మేము డిజాస్టర్ రెస్పాన్స్ అంటే అసిస్ట్ చేస్తారు. ఇట్లా ఫైర్ సేఫ్టీ ఏమైనా వచ్చినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మా వాళ్ళు పక్క నుండి అసిస్ట్ చేయడం జరుగుతుంది తప్ప కానీ డైరెక్ట్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్లో పాల్గొంటారు అనమాట. సో మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉండదు. ఏదో ఒక ఫైర్ ఇంజన్సో లేకపోతే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఎవరి దగ్గర హైడ్రాలో ఉండదు. అది చేసేదంతా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారనమాట. బట్ ఎస్, నిన్న వాళ్ళు చూసాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. అండ్ అక్కడ ఒక డిఎఫ్ఓ కూడా, ఆయన కూడా దీనివల్ల సఫకేషన్ గురై అతను కూడా ఇబ్బంది పడ్డాడు, హాస్పిటలైజ్ అయ్యారు. సో వాళ్ళు చేశారు. పక్కన ఫైర్ కూడా స్ప్రెడ్ కాకుండా కూడా ఆపడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చర్యల్లో భాగంగా జరిగింది. అన్నిటి కూడా మనం డాక్యుమెంట్ చేసి నెక్స్ట్ దాంట్లో మనం వీటిలన్నింటినీ కూడా మనం ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది కూడా తీసుకుంటూ, బట్ ఫైనల్గా ఏంటంటే చట్టపరంగా కూడా కొన్ని మార్పులు జరిగితే కనుక డెఫినెట్గా హైడ్రాక్ కానీ రేపు జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీస్ కానీ పవర్స్ వస్తే కనుక ఇంకా బెటర్గా హ్యాండిల్ చేయొచ్చు అనేది నా భావన అనమాట. ధన్యవాదాలు సార్. సో ఇది వినర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినటువంటి విషయాలు. సో అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించబోతుంది. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, అటు పురపాలక శాఖకు సంబంధించి చట్టంలో కొన్ని సవరణలు చేస్తే ఇలాంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.